శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 28వ డివిజన్ జెడ్పీ బాలుర హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, యువనేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో చదువుతున్న ఎందరు పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం నేరుగా తల్లి అకౌంటుకే నగదును అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో 4-5 క్లాసులకు ఒకే ఉపాధ్యాయుడుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్లాస్కు ఒక టీచర్ విధానం ప్రవేశపెట్టారు. కావున విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్యవివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్యవివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను అందరూ లేచి నిలబడితే చిన్న చైల్డ్ మ్యారేజ్ గురించి ప్రతిజ్ఞ కూడా చేస్తాను. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నము బాల్యవివాహాలు జరగకుండా చూస్తాను. బాల్యవివాహం ప్రయత్నానైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చారో, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరి బిడ్డలకి తల్లికి వందన కింద ఆ యొక్క ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. అవన్నీ కూడా ఎంతో సక్రమంగా అమలు జరుగుతున్నాయి. ఆ విషయం మీ అందరూ కూడా తెలుసు. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మార్చాలని యువనేత నారా లోకేష్ గారు అనేక రకాల సంస్కరణలకి శ్రీకారం చుట్టారు. దశ దిశ మార్చే పరిణామ క్రమంలో అనేక రకాల వస్తువులు కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే, బాగా చదువుకోండి. ముఖ్యంగా 10th క్లాస్ చదువుతున్నటువంటి వారందరికి కూడా వచ్చేసాయి అది దగ్గరలో 10th క్లాస్ పరీక్షలు. కాబట్టి మీ యొక్క గురువులు మీకు అన్ని రకాల అండగా ఉంటారు. మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆ 10th క్లాస్ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో ఈ 3-4 నెలలు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించి జీవితంలో మంచి స్థాయికి పోవాలని చెప్పి కోరుకుంటూ మరోసారి మెగా పేరెంట్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను.
45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా. Hi Nilor, please subscribe to N3 TV.